హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు A to Z కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించినటువంటి 4వ తరగతిలో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాలకి సంబంధించినటువంటి పిన్ టు పిన్ పాయింట్స్ అండ్ యూస్ఫుల్ పాయింట్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి మేజర్ టాపిక్స్, మేజర్ సినాప్సిస్ అన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్గా 3rd క్లాస్కి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం 4th క్లాస్ ఆల్ చాప్టర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఇది నూతన పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ అండి. సో బికాజ్ మనకి ఎందుకంటే 3rd to 6th క్లాస్ న్యూ సిలబస్ కాబట్టి సో ఇప్పుడు 4th క్లాస్ చూద్దామండి. ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు. అయితే ఈ గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియను చూసినట్లయితే గేయం అండి. ఈ గాంధీ మహాత్ముడు అనేది గేయ ప్రక్రియ. ఇతివృత్తం మహనీయుల యొక్క చరిత్ర. ఈ గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి బసవరాజు అప్పారావు. ఈయన యొక్క కాలాన్ని మనం చూసినట్లయితే డిసెంబర్ 13, 1894. అలాగే పరమపదించింది 10/6/1933 సంవత్సరంలో. అలానే జాతీయోద్యమ కాలంలో వీరి యొక్క గీతాలు, వీరు అంటే ఎవరండి ఇక్కడ మనకి బసవరాజు అప్పారావు గారి యొక్క గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట వీరి గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. సో ఇప్పుడు ఈ బసవరాజు అప్పారావు గారు రచించినటువంటి గీతాలు ఏ పేరుతో సంపుటంగా వెలువడినాయి అంటే బసవరాజు అప్పారావు గేయాలు పేరిట. సో గుర్తుపెట్టుకోవాలండి. అలాగే ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి పదాలు, అర్థాలను మనం చూసినట్లయితే స్వరాజ్యం అంటే సొంత పాలన, ప్రణయ అంటే ఓంకారం, అలాగే మోక్షం అంటే విడుపు, విముక్తి, స్వస్తి అంటే శుభం, మంగళం. సో ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పదాలు, వాటికి సంబంధించినటువంటి అర్థాలు. అయితే పల్లవి. సో ఈ గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ఒక పల్లవిని చూసినట్లయితే గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. సో ఇదండి, ఇది ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి, అంటే గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. ఈ గేయ రచయిత ఎవరు? సో ఈ విధంగా మనల్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మనకి ప్రతి పాఠ్యభాగంలోనూ కూడా ఈ మాసపు కథ, ఈ మాసపు పాట అని ఉంటున్నాయి కదండి. సో దానిలో భాగంగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మాసపు పాట ఏంటి అంటే తేనెల తేటల మాటలతో అనేది ఈ మాసపు పాట. అయితే తేనెల తేటల మాటలతో అనే దాన్ని రచించింది ఎవరి అంటే కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన యొక్క కాలాన్ని మనం చూసినట్లయితే మే 29, 1944లో జన్మించారు. అలాగే జూలై 25, 2019 అయిన పరమపదించారంటే రీసెంట్గా. నెక్స్ట్ చూసినట్లయితే వీరు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఈ క్రింది వారిలో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా పేర్కొనబడ్డ తేనెల తేటల మాటలతో కవి ఎవరు అనే విధంగా మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనుభూతి గీతాలు అనవి వీరి యొక్క కవితా సంపుటి. సో అనుభూతి గీతాలు అన్నది ఎవరి యొక్క కవితా సంపుటి? ఇంద్రకంటి శ్రీకాంత శర్మ. అలాగే వీరు లలిత గీతకర్త, ఆకాశవాణిలో కూడా పనిచేశారు. అలాగే ఈ తేనెల తేటల మాటలతో అనే దాంట్లో ఒక పల్లవిని మనం చూసినట్లయితే, ఒక పల్లవి చూడండి. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక్క జీవనయానం చేయదమా. సో ఆల్రెడీ మనకి తేనెల తేటల మాటలతో సాంగ్ ఉంటుంది కదా అండి. సో అది మీ అందరికీ తెలుసు, పిల్లలందరికీ కూడా. సో మోస్ట్లీ మీ అందరికీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ తెలుసు కాబట్టి సో దీన్ని రచించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనకి టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. అలాగే నెక్స్ట్ ఈ మాసపు కథలో భాగంగా తెలివైన దుప్పి అండి. సో తెలివైనటువంటి దుప్పి. సో ఇది ఒక జాతక కథ. సో జాతక కథ అనమాట ఈ తెలివైన దుప్పి అనే పాఠం. అదే మనకి 3rd క్లాస్లో జింక అనేది ఒకటి ఉంటుంది, అది ఈసప్ కథ. ఎలాగో ఈ 4th క్లాస్లో ఉన్నటువంటి తెలివైన దుప్పి కథ అనేది ఒక జాతక కథ. నెక్స్ట్ పాయింట్, మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం.
అంటే మోసగాళ్ళ యొక్క మాయలో పడకూడదు. మనకి ఉన్నటువంటి ఒక్కొక్కసారి ఆశ అనేది దేనిని ఆలోచించకుండా చేస్తుంది. ఆ ఆశ వల్ల మనం ప్రమాదాల్లో పడతాము. సో జాగ్రత్తగా ఉండాలని తెలియచేయడమే ఈ తెలివైన దుప్పి అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అలానే నెక్స్ట్ చూసినట్లయితే బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి పండ్లంటే ఇష్టం. సో దుప్పిగా జన్మించింది ఎవరు అంటే బోధిసత్వుడు. సో ఇది ఈ లెసన్లో ఉన్నటువంటి మేజర్ కీ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ చూసినట్లయితే రెండవ పాఠ్యభాగం అయినటువంటి గోపాల్ తెలివి. ఓకేనండి, సెకండ్ లెసన్ అయినటువంటి గోపాల్ తెలివి. సో ఈ గోపాల్ తెలివి అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథా ప్రక్రియ, ఇతివృత్తం, సమయస్ఫూర్తి. ఈ పాఠ్యభాగంలో అంటే ఈ గోపాల్ తెలివి అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాత్రల పేర్లు ఢిల్లీ సుల్తాను, జయచంద్రుడు అంటే ఇతను మాల్వదేశ రాజు అండి. అలాగే గోపాల్ ఎవరు అంటే విదూషకుడు. గోపాల్ ఒక విదూషకుడు. విదూషకుడు అంటే ఎవరో మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ పాఠంలో అంటే గోపాల్ తెలివి అనే పాఠ్యభాగంలో ఢిల్లీ సుల్తాను అడిగినటువంటి వింత ప్రశ్నలు 2 ఉన్నాయి. ఒకటి ఈ భూమి పొడవెంత, వెడల్పెంత. రెండవది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి. ఓకే అండి, ఇవి 2 క్వశ్చన్స్ ఎవరు అడిగారంటే ఢిల్లీ సుల్తాన్ అడిగారు. అయితే మొదటి ప్రశ్నకు గోపాల్ 16 బండ్లలో గల పెద్ద దారపు ఉండలతో సమాధానం చెప్పాడు. సో 16 బండ్లు, సో వీలర్స్ బండ్లు ఉంటాయి కదండి, ఆ 16 బండ్లలో గల పెద్ద పెద్ద దారపు ఉండలతో సమాధానం చెప్పాడంట. అలాగే రెండవ ప్రశ్నకి సమాధానంగా గోపాల్ 25 గొర్రెలకు గల వెంట్రుకలతో సమాధానం చెప్పాడు. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఢిల్లీ సుల్తాన్ అడిగిన ప్రశ్నలకు ఈ పాఠ్యభాగం పేరు గోపాల్ తెలివి కాబట్టి గోపాల్ ఎలా సమాధానం చెప్పాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలో గల అర్థాలు. సో దర్బారు అంటే రాజ్యసభ, విదూషకుడు అంటే హాస్యగాడు అండి, సో హాస్యగాడు. అలాగే అంబుజం అంటే పద్మం, తీర్థం అంటే పుణ్యక్షేత్రం. ఓకే అండి, పదాలు వాటి యొక్క అర్థాలు అనమాట. అలాగే కొన్ని వ్యతిరేక పదాలను కూడా ఇచ్చారు. సో మనం దీన్ని లైట్ తీసుకోకూడదు. సో కాబట్టి మనం చూద్దాము. కృతజ్ఞత, కృతజ్ఞత చూడండి, ఇక్కడ జ్ఞత, ఇక్కడ గా కింద నావత్తు, కృతజ్ఞత, ఇక్కడ ఉన్నటువంటి కృతజ్ఞత. సో ఈ ఒక లెటర్ వేరియేషన్ ఉంది. సో చూడండి, నాకు కూడా ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కృతజ్ఞత అనే వర్డ్కి వ్యతిరేక పదం కూడా కృతజ్ఞతే, కాబట్టి ఓడ్స్ మారతాయి అన్నమాట లెటర్స్. స్వార్థం, నిస్వార్థం, సుగుణం, దుర్గుణం. సో ఇవి ఈ పాఠ్యభాగంలో అనుకున్నటువంటి వ్యతిరేక పదాలు. సో మరి మనం సో చూడగంటి. సో ఐ థింక్ ఇది ఈ మాసపు పాట అవుతుందండి చూడగంటి అనేది. సో ఈ మాసపు పాట అండి. ఓకే, సో చూసినట్లయితే రాగం అంటే బృందావని, రాగం అంటే బృందావని, తాళం అంటే ఖండ అండి. సో వీటికి మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఖండ నఖలాండ కర్త నదికుని గంటి, కంటి నగముల వీడు కొంటి నిజమూర్తి గంటి. సో ఈ పల్లవి ఎందులోది అంటే చూడగంటి అనేటటువంటి ఈ మాసపు పాటలోదండి, ఈ మాసపు పాటలోది. నెక్స్ట్ అండి, ఈ చూడగంటి అనేటువంటి ఈ మాసపు పాటని రచించిన కవి ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య. కాలం 9/5/1408. అలాగే పరమపదించింది 23/2/1503 సంవత్సరంలో. ఈయన యొక్క బిరుదు పదకవితా పితామహుడు. అందరికీ తెలుసు కదండి, అన్నమయ్య యొక్క బిరుదు పదకవితా పితామహుడు. అలాగే ఈ తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారని చెప్పి ప్రతీతండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతి అవయవం మీద అడుగడుగున వర్ణిస్తూ, అంగుళం వర్ణిస్తూ 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతండి. అలాగే వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని కూడా నిర్మించారు. నెక్స్ట్ చూడండి, తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంది. సో మిమ్మల్ని డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేసి ఈ అన్ని భావాలు ఎవరి యొక్క కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి అంటే మనం అన్నమయ్య అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ విందు. సో ఇది ఈ మాసపు కథ అండి.
విందు అనమాట ఈ మాసపు కథ. చూడండి, ఈ పాఠంలో ఏంటంటే ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్ళారు. వీళ్ళందరూ బ్రదర్స్ అనమాట, అన్నదమ్ములు. అయితే వాళ్ళ తల్లి అయినటువంటి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఎదురు చూస్తూ ఉండిందనమాట. అయితే సూర్యుడు, వాయువు, సూర్యుడు అలాగే వాయువు తల్లి గురించి ఆలోచించకుండా విందులో వడ్డించినవన్నీ కూడా కడుపు నిండా తినేశారు వాళ్ళు, పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ గురించి. కానీ చంద్రుడు తన తల్లి కోసం కొన్ని పదార్థాలను మూటగట్టి తెచ్చాడనమాట. అయితే తల్లి వాళ్ళందరూ విందు భోజనం నుంచి ఇంటికి వచ్చాక అడుగుతుంది, నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని. సో ఇక్కడ చూడండి, నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని ఎవరు అడిగారు? సో నక్షత్రమైనటువంటి తల్లి అడిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్, వాళ్ళు పెట్టింది స్నేహితులతో ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అన్నది ఎవరు? సూర్యుడు అన్నాడనమాట. సో ఏంటంటే వాళ్ళు పెట్టింది స్నేహితులందరూ ఉన్నప్పుడు వాళ్ళందరితో పాటు కలిసి తింటూ ఆస్వాదించానే తప్ప అసలు నువ్వు నా గుర్తు రాలా అన్నాడు సూర్యుడు. అలాగే నెక్స్ట్ అండి, నేను సుష్టుగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు అని ఎవరన్నారు? వాయువు అన్నాడు. సో అసలు నీకోసం ఏం తేవాలనుకోలేదు, అసలు గుర్తు రాలేదన్నది సూర్యుడైతే అసలు నీకోసం ఏం తేవాలనుకోలేదన్నది వాయువు అండి. నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను, నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావు అని అన్నది ఎవరు అంటే చంద్రుడు అనమాట. సో అంటే దీన్ని బట్టి మనకి ఈ విందు అనే పాఠ్య భాగంలో తల్లి పైన ప్రేమ, భక్తి, శ్రద్ధలతో ఉండి తను తిన్న ప్రతి పదార్థాన్ని తల్లికి తెచ్చింది ఎవరు అంటే చంద్రుడు అనమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ థర్డ్ లెసన్, మూడవ పాఠ్యభాగం ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పాఠంలోనూ కూడా ఆ పాఠ్యభాగం ఈ మాసపు కథ, ఈ మాసపు పాట, ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనే 2 యాడ్ అయ్యి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దేశమును ప్రేమించమన్నా అనే థర్డ్ పాఠం చూసినట్లయితే ఈ దేశమును ప్రేమించమన్నా అనేటువంటి ప్రక్రియ గేయానికి సంబంధించిందండి. దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి. దీన్ని రచించినటువంటి కవి గురజాడ వెంకట అప్పారావు. సో ఈయన మనందరికీ మనకి చిన్నప్పటి నుంచి కూడా దేశమును ప్రేమించుమన్నా అనే గేయం రచించింది ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు అని తెలుసు కదా. అలాగే కాలం మనం చూసినట్లయితే సో మనకి 9/21, సో 9వ నెల 21వ తారీఖు 1862 సంవత్సరంలో ఈయన జన్మించారు. అలాగే నవంబర్ 30, 1915 ఈయన పరమపదించారనమాట. సో ఈ గురజాడ అప్పారావు గారు రచించినటువంటి ఇతర రచనల పేర్లను మనం చూసినట్లయితే సో చూడండి, ఇతర రచనలు పూర్ణమ్మ, కన్యక, దేశభక్తి, లవణరాజు కళ, తోకచుక్కలు అనేటువంటివి గేయాలు, మీ పేరేమిటి, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కృత హృదయం, మతము విమతము, పుష్పలావికలు అనేవి కథానికలండి. కొండుబట్టియం, అలాగే బెల్హణీయం అనేది అసంపూర్ణ అవల. నెక్స్ట్ కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని ఈ గురజాడ వెంకట అప్పారావు గారు రచించారనమాట. సో ఈ పాఠ్యభాగంలో మనకి ఈయన చెప్పింది ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టిమేల్ తలపెట్టవోయ్. సో అని అన్నది ఎవరు అంటే గురజాడ వెంకట అప్పారావు గారు. సో నెక్స్ట్ ఇంకా ఈ పాటల్లోనే కొన్ని మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే వీరు అంటే ఎవరండి? గురజాడ వెంకట అప్పారావు గారు ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు. అలాగే వీరు యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు, అన్నిటికంట ముఖ్యంగా భాషావేత్త అండి. సో ఈయన యొక్క ఇంపార్టెన్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా. సో అలాగే తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది ఎవరు అంటే ఈ యొక్క గురజాడ గారు. అలాగే కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టత రచన అండి. సో ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన ఏది అంటే కన్యాశుల్కం. అలాగే సో మనకి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని మేజర్ పాయింట్స్లో శివాజీ తండ్రి పేరు ఏంటి అంటే శంభోజీ. శివాజీ యొక్క తండ్రి పేరేంటి అంటే శంభోజీ. నెక్స్ట్ ఈ గేయం ఆధారంగా మనం జతపరచడాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే చూడండి, తిండి కలిగితే కండ కలదోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, చెట్టపట్టాలు కట్టుకొని ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, పురుగు వారికి తోడుపడవోయ్. సో ఇవన్నీ మ్యాచింగ్, అంటే ఇలా కూడా మనల్ని అడిగే ఆస్కారం ఉంటుంది. సో ఇలా అడిగినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్లో కంటెంట్ని ప్రిపేర్ అవ్వాలి. ఓకే అండి.
సో ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని అర్థాలు అలాగే పదాలని మనం చూసినట్లయితే ఒట్టి ఏమీ లేని, కద్దు కలదు ఉన్నది, చెట్టపట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొని, యశము అంటే కీర్తి అండి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ మాసపు పాట ఒకటి, ఈ మాసపు కథ ఒకటి మనకి రెడీగా ఉన్నాయండి. సో ఈ మాసపు పాట ఏంటంటే తెలుగు తల్లి అన్నమాట. ఓకేనా. సో ఈ తెలుగు తల్లి అనేటువంటి ఈ మాసపు పాట యొక్క కవి ఎవరంటే పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కాలం మే 7, 1921. అలాగే పరమపదించింది 13/9/1989 అండి. అలాగే ఈయన యొక్క రచనలను చూసినట్లయితే సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు అనేవి ఈ యొక్క హనుమంతరావు గారి యొక్క రచనలండి. అలాగే సో వీరు సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు అనే వాటిని చాలాటిని రచించారండి. అయితే ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి తెలుగు తల్లి పాఠ్యభాగం సంబంధించినటువంటి పల్లవి ఏంటంటే తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మ. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మనకి పల్లవి అనేది సో తెలుగు తల్లి అనే ఈ మాసపు పాటలో ఉందండి. నెక్స్ట్ కందిరీగ కిటుకు అనేది ఈ మాసపు కథ అన్నమాట. సో ఈ కందిరీగ కిటుకు అనే దానిలో అనేటువంటి ఈ మాసపు కథలో ఉన్నటువంటి పాత్రలు సింహము, ఏనుగు, కందిరీగ. కందిరీగ కిటుకు అనే ఈ మాసపు కథను రచించింది ఎవరు అంటే డాక్టర్ రావూరి భరద్వాజ. అలాగే ఈయన యొక్క కాలం 5/7/1927, పరమపదించింది 18/10/2013. సో ఈయన యొక్క రావూరి భరద్వాజ గారి యొక్క జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ అండి. ఓకే. సో ఈయనకు సంబంధించినటువంటి రచనలు మనం చూసినట్లయితే విమల అనేది ఈయన యొక్క విమల అపరిచితులు. సో ఈయన యొక్క తొలి కథ అండి. నెక్స్ట్ కథాసారము వంటి 37 కథా సంపుటాలను రచించారు. అలాగే ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, పాకుడు రాళ్ళు, కరిమిరింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలల్ని ఈయన రచించారండి. సో ఏవి ఏంటి ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఉన్నాయి. సో పిల్లల కథలు ఎన్ని, అలాగే నవలలు ఎన్ని, కథా సంపుటాలు ఎన్ని అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఈ రావూరి భరద్వాజ గారికి రచించినటువంటి పురస్కారాలు జ్ఞానపీఠ పురస్కారం పాకుడు రాళ్ళు అనే గ్రంథానికి నవలకు వచ్చిందండి. అలాగే కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, అలాగే కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. సో ఇలా ఎక్కువ పురస్కారాలు ఉన్నప్పుడు మనకి క్వశ్చన్ ఆయన అందుకోని పురస్కారం అని నెగిటివ్గా అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలరు. నెక్స్ట్ వీరి పాకుడు రాళ్ళు నవలకు గాను 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించిందండి. అలాగే ఏనుగుకు ఎవరు గుణపాఠం చెప్పారు? కందిరీగ. అందుకనే కందిరీగ కిటుకు అని పెట్టారు ఈ పాఠ్యభాగం పేరు. నెక్స్ట్ చూసినట్లయితే పరివర్తన అండి. ఫోర్త్ లెసన్ పేరు పరివర్తన. సో దీని యొక్క ప్రక్రియ కథ అండి. ఇతివృత్తం పిల్లల స్వభావం అండి. పాత్రల పేర్లు రాము, కాకి, తేనెటీగ, చీమ. ఈ పరివర్తన అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాత్రలు. అలాగే సో ఈ పాఠంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలని, ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం. ఈ పాఠంలో రాముకి బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. సో ఏది ఎక్కువ ఏది తక్కువ? బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. అలాగే చూడండి, రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకున్నాను. ఈ మాటలు ఎవరెవరితో అన్నారు? సో ఈ మాటలు ఎవరన్నారు అంటే కాకి అనిందండి. నెక్స్ట్ నాకు అంత తీరిక లేదు, పూల నుండి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా పని ఉంది అని ఈ మాటలు అన్నది ఎవరు అంటే తేనెటీగ లేదా తుమ్మెద అండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కష్టపడి గింజలు దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అని అన్నది ఎవరు? చీమ అన్నమాట.
నెక్స్ట్, నేను ఎందుకు బడికి వెళ్ళకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను, నేను బడికి వెళతాను అన్నది ఎవరు? రాము. సో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చీమ, సో వీటన్నిటిని కూడా చూసి మోటివేట్ అయ్యాడు అనమాట రాము ఈ పాఠ్యభాగంలో. నెక్స్ట్ చూడండి, ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని పదాలు అర్థాలు చూసినట్లయితే, పరివర్తన అంటే మార్పు, ఆత్మీయంగా అంటే ప్రేమగా, చిన్నబుచ్చుకొను అంటే నిరాశపడు, రాయంచ అంటే రాజహంస. సో ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఓడు. సో రాయంచ అంటే రాజహంస. నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ జతపరచండి చూడండి. పక్కపక్క నవ్వడం, చకచక నడవడం, గలగల సెలయేరు, వలవల ఏడవడం, టపటప వానచినుకులు. సో ఇవి మ్యాచింగ్స్ అనమాట. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భిన్నమైనది గుర్తించండి. సో భిన్నమైనది మనం గుర్తించినట్లయితే, కాకి, కోయిల, పాము, పిచ్చుక. సో రిమైనింగ్ అన్ని పక్షులే కదండి. సో రెక్కలు కలివి, సో పాము. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు. సో ఇవన్నీ కూడా సరీసృపాలు. సో ఇవన్నీ కూడా కీటకాలు అనమాట, క్రియేచర్స్. కాబట్టి ఏనుగు డిఫరెంట్. నెక్స్ట్, కుక్క, పిల్లి, దోమ, గేదె. సో దోమ అనేది. నెక్స్ట్, గులాబీ, టమాటో, బెండకాయ, పొట్లకాయ. సో గులాబీ అనేది. సో ఈ టైప్లో మరి ఈజీగా అడుగుతారని కాదు, కానీ ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి కాబట్టి డిస్కస్ చేసాం. నెక్స్ట్, పడవ నడపబోయి. సో ఈ మాసపు పాట అండి ఇది. ఈ మాసపు పాట ఏంటంటే, పడవ నడపబోయి పూల పడవ నడపబోయి. సో ఇది పల్లవ అనమాట, పడవ నడపబోయి అనేటువంటి ఈ మాసపు పాటలో. సో పడవ నడపబోయి అనేటువంటి ఈ మాసపు పాటని రచించినటువంటి కవి ఎవరు అంటే వింజమూరి శివరామారావు అండి. ఈయన యొక్క కాలం 1908, 1982. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం అండి. ఓకే. నెక్స్ట్, ఈయన యొక్క రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి అనేది ఖండకావ్య సంపుటి అండి. సో మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ ఎదురుగా పెట్టుకొని మీరు వింటూ చూసుకుంటే మీకు జస్ట్ కొంచెం ఒక అవగాహన వస్తుంది. తర్వాత మీరు ఓన్గా సెల్ఫ్గా చదువుకోండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ వింజమూరి శివరామారావు గారి యొక్క బిరుదు ఏంటి అంటే కళాప్రపూర్ణ అండి. కళాప్రపూర్ణ అనే బిరుదును కలిగినటువంటి పడవ నడపబోయి కవి ఎవరు, ఇలా అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఒక అర్థాన్ని చూసినట్లయితే, తరగలు అంటే అలలు అండి. సో తరంగాలు, అలలు అలా అంటాం కదా, సో అలా. నెక్స్ట్ చూడండి, చక్కని రాయంచనంచు చుక్కల తొలగించు కొంచు. సో ఇక్కడ మనకి చూచు అంటే ఇందులో అంత్యానుప్రాస అలంకారం ఉందన్నమాట, ఇందులో ఉన్నటువంటి అలంకారాలు. ఓకే. నెక్స్ట్ చూడండి, సో ఇదేంటండి, ఇందాక మనకి ఈ మాసపు పాట అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది ఈ మాసపు కథ ఏంటంటే ఉపాయం అనేది ఈ మాసపు కథ అండి. చూడండి, ఈ పాఠం మహాభారతం ఇతిహాసంలో నుంచి తీసుకున్నారనమాట, ఉపాయం అనేటువంటి ఈ మాసపు కథని. అయితే ఇందులో ఉన్నటువంటి పాత్రలు భీష్ముడు, ద్రోణాచార్యుడు, భీముడు, అర్జునుడు. ఓకే. నెక్స్ట్, మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని తెలియజేసినటువంటిది ఏంటంటే ఏ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అంటే ఈ యొక్క ఉపాయం అనేటువంటి కథ యొక్క ఉద్దేశం అండి. మన యొక్క ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. బంతిని గట్టిగా ఎవరు తన్నారు? భీముడు. సో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటారేమో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి స్టోరీ చదవండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. సో ఇలా మీరు పాయింట్ టు పాయింట్ బట్టి పట్టొద్దు, సో మీరు తెలుసుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి, భారత వంశీయులకు విలువిద్య గురువుగా ఎవరిని ఎంచుకున్నారు? ద్రోణాచార్యుని. అలాగే నెక్స్ట్, ద్రోణాచార్యుని గురువుగా ఉండమని ఎవరు కోరారు? భీష్మ పితామహుడు కోరాడండి. సో ఇవి మనకి పాఠ్యభాగంలో అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 5th చాప్టర్ సత్యమహిమ అండి, 5th చాప్టర్. సో ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రక్రియ గేయ కథ అండి. ఇతివృత్తం నైతిక విలువలు. కవి అవధాని రమేష్. కాలం 20వ శతాబ్దం. జన్మస్థలం కర్నూలు జిల్లా అవుకు. సో కర్నూలు జిల్లాలోని అవుకు అండి. సో ఈయన యొక్క తల్లిదండ్రులను మనం చూసినట్లయితే, తల్లిదండ్రులను చూడమండి, వాళ్ళ పేర్లను చూసినట్లయితే సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన యొక్క రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. సో ఇవి ఈయన అంటే ఎవరండి? అవధాని రమేష్ యొక్క రచనలు. అలాగే మనకి ఇచ్చినటువంటి సత్యమహిమ అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే చూడండి, మన నిజాయితీ సత్యవ్రతాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం.
అలాగే సత్యమహిమ పాఠ్యాంశం వీరి యొక్క గుజ్జనగూళ్ళు అనేటువంటి రచన నుండి తీసుకున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సత్యమహిమ అనే పాఠ్యభాగాన్ని అవధాని రమేష్ రచించినటువంటి గుజ్జనగూళ్ళు అనే రచన నుండి తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఈ సత్యమహిమ అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి అర్థాలు పదాలు. అకళంక అంటే మచ్చలేని, చెడు గుణాలు లేనట్టి. అలాగే సత్యవ్రతంబు అంటే ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం. తెన్నులు చూచి అంటే ఎదురు చూచి. తత్తరం అంటే గాబరా. ఓకే అండి. ఇంకా చాలా పదాలు ఇచ్చారండి ఇక్కడ చూడండి. మొగంబు ముఖం, వన్నే అందం రంగు, గతి జీవితం నడిచే విధానం, మోము ముఖం, ఆర్తి దుఃఖం, దీనత దారిద్ర్యం. అలాగే మిరిమిట్లు మెరుగులు, మిసిమి నూతన కాంతి, చెన్ను అందం అండి. సో ఇక్కడ పదాల ఆధారంగా కొత్త పదాన్ని కనుక్కోవడం అని కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి ఒకసారి చెప్పుకుందామండి. సో క్షీరాన్నం అంటే పాయసం. ఒక శరీర భాగం పాదం, పుణ్యం కానిది పాపం, రాయి అంటే పాషాణం. అలాగే పక్క భాగం అంటే పార్శ్వం, బెల్లంతో చేసేది పానకం. సో పదాల ఆధారంగా కొత్త పదాలు కనుక్కోండి. ఒక ఫజిల్లా ఇచ్చినట్టున్నారు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ సో ఇప్పుడు మనకు సత్యమహిమ అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట. ఈ మాసపు పాట ఏంటంటే కన్నడ గేయం అండి. ఆ ఈ మాసపు పాట పేరే కన్నడ గేయం. సో దీంట్లో ఉన్నటువంటి పల్లవి, ఓ చెలువన ఆ ముద్దిన చెలువిన ముద్దిన ముక్కలే. సో ఇది పల్లవి అండి. సో ఈ కన్నడ గేయాన్ని ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. అలాగే ఏ కాలుది నేరం. సో అంటే ఇదేంటంటే ఈ మాసపు కథ అండి. సో ఏ కాలుది నేరం అనేది ఈ మాసపు కథ అండి. సో దీంట్లో ఏ కాలుది నేరం అనే కథ మర్యాద రామన్న కథల్లోది. సో ఎవరి కథల్లోదండి? మర్యాద రామన్న కథల్లోది. అలాగే పిల్లిని 4 అన్నదమ్ములు పెంచుతున్నారు. నెక్స్ట్ పిల్లి 4 కాళ్లను 4 పంచుకొని అలంకరించారు. 4వ వాడు పెంచుకున్న పిల్లి కాలికి, సో 4వ వాడు ఏదైతే కాలుని తీసుకున్నాడో ఆ కాలుకి దెబ్బ తగిలిందండి. సో అప్పుడు మర్యాద రామన్న తీర్పు ఏమిటంటే మిగిలిన 3 కలిసి 4వ వాడికి నష్టపరిహారం ఇవ్వాలి. సో ఇది లెసన్ చదివితే చాలా బాగుంటుందండి. సో ఒకసారి చూడండి. ఓకే, ఎందుకంటే ఇది మర్యాద రామన్న కథల్లోది. నెక్స్ట్ 6th చాప్టర్ ఏంటి అంటే ముగ్గుల్లో సంక్రాంతి అండి. సో ముగ్గుల్లో సంక్రాంతి అనేది నెక్స్ట్ పాఠ్యభాగం. సో ఈ ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకి చెందింది. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు కదండి. సో పండుగలన్నీ మోస్ట్లీ మనకి సంస్కృతి సాంప్రదాయాలు అవుతాయి. నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాత్రలు అనూష, ఆదిత్య, అత్తమ్మ. అలాగే ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ఇంకొక కీ పాయింట్ ఏంటంటే సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు జరుగుతుందంటే 3 రోజులు. మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొంచెం కీవర్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. భోగి రోజు పిల్లలకు రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూ రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు. సో పిల్లలకి భోగిపళ్ళు పోయడానికి అందులో ఏమేమి మిక్స్ చేస్తారంటే రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతి రేకులు, అంటే ఒక 5 ఐటమ్స్ని యాడ్ చేస్తారు అకార్డింగ్ టు ఈ లెసన్ అనమాట. నెక్స్ట్ సంక్రాంతి రోజు బొమ్మల కొలువు పెడతారు. కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల బండి పరుగు వంటి పోటీలు కూడా నిర్వహిస్తారు. సో మనకి బొమ్మల కొలువు కూడా పెడతారండి సంక్రాంతి రోజు. నెక్స్ట్ కనుమను పశువుల పండుగ అని కూడా అంటారు. ఆ రోజు పశువుల్ని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారనమాట. సో కనుమను, సో పశువుల పండుగ అని ఏ పండుగని పిలుస్తారు? భోగిన, సంక్రాంతిన, కనుమన, 3 రోజులన. సో కనుమ అండి. నెక్స్ట్ చూడండి, రథం ముగ్గు అనేది సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణ సూచికగా వేస్తారు. నెక్స్ట్ అలాగే ఇదే పాఠ్యభాగంలో మనకి రంజాన్ పండుగకి ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారని చూడండి. ముస్లింలు జరుపుకునే పండుగల్లో పవిత్రమైన పండుగ రంజాన్. దీన్ని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారండి. ఈద్ ఉల్ ఫితర్, అలాగే రంజాన్. ఈ పండుగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో తరావీ నమాజ్ అనేటువంటి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
సో తరావీ నమాజ్ అంటే ప్రత్యేక ప్రార్థనలండి. నెక్స్ట్ చూడండి, రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీన్ని సహరీ అంటారు. సహరీ అంటే ఏంటంటే సూర్యోదయానికి గంటన్నర ముందే భోజనం చేయడాన్ని. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ జకాత్ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు. సో జకాత్ అంటే దాన ధర్మాలు. నెక్స్ట్ ఏంటంటే రంజాన్ నెల చివరి రోజున చంద్ర దర్శనంతో షవ్వాల్ నెల మొదలవుతుంది. ఈ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగ జరుపుకుంటారు. ముస్లింలు ఈద్ గాహ్కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పదాలు అర్థాలు చూసినట్లయితే రాశి అంటే నక్షత్రాల గుంపు అండి, నక్షత్రాల గుంపు. ఆయనం అంటే గమనం లేదా కదలిక. నెక్స్ట్ కలశం అంటే చిన్న కుండ లేదా చిన్న చెంబు లాంటిది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని జాతీయాలు మనం చూసినట్లయితే మట్టి మనుషులు అంటే శ్రామికులు, శ్రమజీవులు. మట్టిలో పుట్టిన అంటే ప్రాంతంలో జన్మించిన అనే అర్థం అండి. మట్టిలో కలిసిపోవడం అంటే మరణించడం. మట్టి పాలైన అంటే వృధా అయిన. అలాగే మన్ను తిన్న పాములాగా అంటే కదలక మెదలక అండి. నెక్స్ట్ నోట్లో మట్టి కొట్టడం అంటే అన్యాయం చేయడం. తల వంపులు అంటే అగౌరవం. తల పండిన అంటే విశేష అనుభవం గడించిన. తలలో నాలుకల అంటే అరమరకలు లేకుండా కలిసిపోవడం. సో ఎలాంటి కల్మషం ఏమీ లేకుండా తలలో నాలుకల అంటే అరమరకలు లేకుండా కలిసిపోవడం. తల దూర్చడం అంటే జోక్యం చేసుకోవడం అండి. సో ఒక విశేషణం. సో విశేషణం అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్పారు. సో విశేషణం గ్రామర్ పార్ట్లో వస్తుంది చూడండి. విశేషణం అంటే ఒక వాక్యంలో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు. అంటే నామవాచకం లేదా సర్వనామం యొక్క రంగుని కానీ, రుచిని కానీ, స్థితిని కానీ తెలియజేస్తే అవి గుణాలను అంటే వాటి యొక్క గుణాలను తెలియజేస్తే దాన్ని విశేషణం అంటారు. సో వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందొస్తుంది. సో నామవాచకానికి ముందొస్తుందండి. నెక్స్ట్ పాయింట్. సో ఉదాహరణ చూడండి. ఇది అందమైన నెమలి. సో అంటే నామవాచకానికి ముందొచ్చింది. రమ పచ్చని గాజులు కొన్నది, నామవాచకానికి ముందొచ్చింది. ఇది తీయని మామిడి పండు, నామవాచకానికి ముందొచ్చింది. అరిసెలు కమ్మని వంటకం అంటే వంటకం అనేది నామవాచకం కాబట్టి కమ్మని అన్నమాట. సో నెక్స్ట్ ఏనుగు పెద్ద జంతువు. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. పచ్చని గోరంటాకు ఎర్రగా పండుతుంది. కాచిన పాలు తాగాలి. సో ఇవన్నీ కూడా విశేషణాలండి. సో నెక్స్ట్ ఈ మాసపు పాట. సో గొబ్బిళ్ళ పాట అనేది ఈ మాసపు పాట అండి. గొబ్బిళ్ళ పాట అనేది ఈ మాసపు పాట. సో ఇది ఒక సాంప్రదాయ జానపద గేయం. పల్లవి అంటే ఇక్కడ మనకి గొబ్బిళ్ళ పాటలో ఉన్నటువంటి పల్లవి ఏంటంటే గొబ్బియ్యల్లో చందమామ ఓ చందమామ. సో ఇదేంటంటే ఈ గొబ్బిళ్ళ పాట ఈ మాసపు పాటలో ఉన్నటువంటి పల్లవి అండి. నెక్స్ట్ అండి గొబ్బిళ్ళ పాటలో జామ్ విత్తు, జామ్ పువ్వు, జామ్ పండు గురించి చెప్పబడింది. సో గొబ్బిళ్ళ పాటలో వేటి గురించి అంటే ఈ క్రింది వాటిలో వేటి గురించి చెప్పబడిందంటే జామ్ విత్తు, జామ్ పువ్వు, జామ్ పండు గురించి చెప్పబడింది. నెక్స్ట్ నకిలీ కన్నండి. సో ఇదేంటంటే ఈ మాసపు కథ అనమాట. సో ఈ మాసపు కథ చూసినట్లయితే ఇది నజీరుద్దీన్ కథల్లో ఉంది. సో నజీరుద్దీన్ కథల్లో ఉంది. ఇందులో ఉన్నటువంటి పాత్రలు మౌల్వీ నజీరుద్దీన్. సో ధనికుడు అనమాట ఇతను. నెక్స్ట్ చూడండి. ధనికుడి లోభం, దరిద్రుని దానం అనేది ఒక సామెత. నా కళ్ళలో ఏది నకిలీ కన్ను కనుక్కో చందా ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే నా కళ్ళల్లో ఏది నకిలీ కన్ను కనుక్కో చందా ఇస్తాను అని ఎవరన్నారు అంటే ధనికుడు అన్నాడు. సో ఒకసారి లెసన్ చదవండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో
సో నకిలీ కన్ను. సో నెక్స్ట్ పద్యరత్నాలండి. సో మోస్ట్లీ మనల్ని ట్విస్ట్ చేసి ట్రిక్ చేసి మనం మోస్ట్లీ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ అండి. సో మనకి ప్రతి లెసన్లో పద్యాల గురించి ఉంటుంది కాబట్టి ఏ పద్యాన్ని ఎవరు చెప్పారు, మకుటాలు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో పద్యరత్నాలు ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి పద్యరత్నాలు పాటల్లో ఉన్నటువంటి విశేషాలు చూసినట్లయితే ధనము కూడబెట్టి దానంబు చేయక. సో ఈ పద్యాన్ని చెప్పింది ఎవరంటే వేమన అండి, వేమన శతకం. పుత్రోత్సాహము తండ్రికి. సో ఇది సుమతి శతకం అనమాట, బద్దెనగా రచించారు. నెక్స్ట్ పరుల కొరకే నదులు ప్రవహించు. దీన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పారు, తెలుగు బాల శతకం అండి. అలాగే బలవంతుడు నాకేమని. సో దీన్ని బద్దెన గారు చెప్పారు, సుమతి శతకం. మొదలు చూచిన కడుగొప్పి పిదప కురొచ్చు. సో దీన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పారు, రాశారు, సుభాషిత రత్నావళి అండి. నెక్స్ట్ ఎంత చెలిమి ఉన్న ఎగతాళి చేయకు. దీన్ని చెప్పింది నారా చిరంజీవి గారు, తెలుగు పూల శతకం. తెలుగు బాల జంధ్యాల పాపయ్య శాస్త్రి అండి, తెలుగు పూలు నార్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ మతములెన్ని ఉన్న మాతవత్వం ఒక్కటే. సో మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే. దీన్ని కూడా నార్ల వెంకటేశ్వరరావు గారు, నార్లవారి మాట. సో ఇక్కడ చూడండి, నేను నార్ల వెంకటేశ్వర అని చెప్పా కదండి. తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి అయితే నార్లవారి మాట అనేది నార్ల వెంకటేశ్వరరావు. ఈ 2 నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ బ్రతకవచ్చుగాక బహుబంధనములైన. సో దీన్ని పోతన గారు. పూజ కన్నా నెంచ ప్రధానంబు. సో పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. దీన్ని చెప్పింది వేమన అండి. నెక్స్ట్ ఈ పద్యరత్నాల్లో భాగంగా పదాలు అర్థాలు మనం చూసినట్లయితే లెస్స అంటే మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా. మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా అంటే లెస్స పలికితివి అంటే చాలా బాగా చెప్పావు లేదా బాగా చెప్పావు అంటాం కదా. పరమార్థం నిజమైన ప్రయోజనం. దినపూర్వ అంటే ఉదయకాలం. విరసం అంటే అనిష్టం. సో కొత్త వర్డ్ అండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో విరసం అనిష్టం. లేమి పేదరికం. మానధనులు అంటే పరువు కలిగిన వాళ్ళు. బావుట అంటే పతాకం. నెక్స్ట్ తెరువరి బాటసారి. నిగ్రహించు ఎదిరించి. తనరు వర్ధిల్లు. జీవధనం ప్రాణం. ఓకే అండి. సో ఇవన్నీ అర్థాలు. సో చూసుకోండి జాగ్రత్తగా. తమాషా వాక్యాల్లోని జవాబులు కనిపెట్టండి. వడను తినే వడ దవడ. రోజాలను పెట్టుకునే రోజాలు శిరోజాలు. జనాలు తినే జనం భోజనం. ఖండాలు దేశాలు లేని పటం గాలిపటం. ప్రేమను పంచే కారం మమకారం. తాగలేని పాలు పాపాలు. సో బాగున్నాయి కదండి తమాషా వాక్యాలు అనమాట. సో ఈ టైప్లో కూడా ఇవ్వచ్చు. ఓకే నెక్స్ట్ సో ఈ మాసపు పాట అండి. ఈ మాసపు పాట వీరగంధం అండి. సో ఇది వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడ తెల్పుడి పూసిపోదుము మెడపై వైతుము పూలదండలు భక్తితో. సో ఇది ఏ పాఠ్య భాగంలోని పల్లవి అంటే వీరగంధం అండి. సో ఈ వీరగంధం అనేటువంటి ఈ మాసపు పాటను రచించింది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. సో ఈయన యొక్క కాలం జనవరి 15, 1887. ఈయన పరమపదించింది 16/1/1943. ఈయన యొక్క రచనలు సూతపురాణం, పల్నాటి పౌరుషం. ఈయనకు గల బిరుదు కవిరాజు అండి. సో త్రిపురనేని రామస్వామి చౌదరి కొంచెం ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఈ మాసపు కథ అండి. సో పేను నల్లి. ఈ కథ పరవస్తు చిన్నైసూరి రచించినటువంటి నీతి చంద్రికలో ఉంది. దేంట్లోదంటే నీతి చంద్రికలో ఉంది. నువ్వు నాకు మంచి స్నేహితుడవు, నిన్ను ఒకటి అడగాలని వచ్చాను. ఈ మాటలు ఎవరితో అన్నారు? నల్లి పేనుతో అందండి. నెక్స్ట్ చూడండి. నువ్వు నాకు ప్రాణంతో సమానం అని పేను నల్లితో అంది. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు నాకు ప్రాణంతో సమానమని అన్నది ఎవరు అంటే పేను నల్లితో ఉంది. నెక్స్ట్ 8th చాప్టర్ బారిస్టర్ పార్వతీశం అండి. సో బారిస్టర్ పార్వతీశం. ఈ బారిస్టర్ పార్వతీశం అనేటువంటి పాఠ్య భాగం కథన ప్రక్రియకి, అంటే కథనం అంటే జరుగుతూ ఉంది. సో కథన ప్రక్రియకి చెందింది. ఇతివృత్తం హాస్యం,
కవి మొక్కపాటి నరసింహశాస్త్రి. సో మొక్కపాటి నరసింహశాస్త్రి ఈయన యొక్క కాలం ఏంటంటే 10/9 అంటే 9వ తారీఖు 10వ నెల 1892, 5వ తారీఖు 3వ నెల 1973. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. రచనలు చూసినట్లయితే బారిస్టర్ పార్వతీశం, సో బారిస్టర్ పార్వతీశం, అలాగే మొక్కుబడి, అలాగే అభ్యుదయం, అలాగే పెదమావయ్య. సో ఇవన్నీ కూడా మొక్కపాటి నరసింహశాస్త్రి యొక్క రచనలండి. నెక్స్ట్ ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి కొన్ని కీ పాయింట్స్ చూసినట్లయితే, బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి హాస్య నవల. వేమూరి పార్వతీశం యొక్క స్వస్థలం. సో ఈయన యొక్క పేరు ఏంటంటే, పార్వతీశం యొక్క పేరు వేమూరి పార్వతీశం. ఇతని యొక్క స్వస్థలం అంటే జన్మస్థలం ఏంటంటే నరసాపురం దగ్గర మొగల్తూరు అండి. ఓకే, సో పార్వతీశం చూడండి, పార్వతీశం టైలర్ హై స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకున్నాడు. సో 5వ ఫారం అంటే ఏ క్లాస్ అండి? 5వ తరగతా లేకపోతే 10వ తరగతా? సో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, స్నేహితుని సలహాతో పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పాఠ్యాంశం ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది, ఎందుకంటే తన గురించి తను చెప్పుకుంటూ ఉంటున్నాడు. సో ఇవన్నీ కూడా ఉత్తమ పురుషలో ఉంటుంది అన్నమాట ఈ కథనం మొత్తం. నెక్స్ట్, సామాన్లు గొలుసుకు కట్టినందుకు పార్వతీశానికి ఎంత జరిమానా కట్టమన్నారు? 50 రూపాయలు. ఆడవాళ్ళు పెట్టుకునే టోపీని ఎక్కడ కొన్నాడు? సో పార్వతీశం ఆడవాళ్ళు పెట్టుకునే టోపీని ఎక్కడ కొన్నాడు అంటే చెన్నపట్నంలో కొన్నాడు. నెక్స్ట్, కొలంబోకి పార్వతీశం దేని మీద వెళ్ళాడు అంటే స్టీమర్ మీద. సో ఇది కూడా అడుగుతారా అని కాదండి, కీ పాయింట్స్ అనమాట. లెసన్లో ఉన్నటువంటి సినాప్సిస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కదా, సో అందుకని. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి అర్థాలండి. సో అర్థాలు చూడండి. 5వ ఫారం అంటే 10వ తరగతి అండి. సో అప్పుడు 5వ ఫారం అంటే నేటి 10th క్లాస్కి ఈక్వల్ అనమాట ఫారం. సో 10వ తరగతి. నెక్స్ట్, కచ్చికలు అంటే కాల్చిన పిడకలు. చాదు అంటే పిండితో తయారు చేసినటువంటి బొట్టు, చాదు అంటే. బస అంటే తాత్కాలికంగా నివాసం, స్టే చేయడం అంటాం కదా మనం. నెక్స్ట్, కేకి అంటే నెమలి. బారిస్టర్ అంటే ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకోవడం అనమాట. అంగవస్త్రం అంటే తువ్వాలు. దేశవాళీ దువ్వెన అంటే చెక్కతో చేసినటువంటి దువ్వెన అండి. సూకరం అంటే పంది అండి. సో మోస్ట్లీ అందరికీ తెలుసు కదా, సూకరం అంటే పంది. చెన్నపట్నం అంటే మద్రాసు, అలాగే చెన్నై. దొరసాని అంటే తెల్లజాతి స్త్రీ. బండ్రోతు అంటే సేవకుడు అండి. సో నెక్స్ట్, సో చూడండి, నక్షత్రాలు, రాసులు, కార్తెలు. సో మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. నక్షత్రాలు మొత్తం 27 అండి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదాలు. వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగా విభజించారు. సో నెక్స్ట్ చూడండి, మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమాన చంద్రమాన ఆధారంగా పొందుపరిచారు. సో వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమాన చంద్రమాన ఆధారంగా పొందుపరిచారు. అలాగే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పెట్టారనమాట. సో రోహిణి నక్షత్రానికి దగ్గరగా ఉంటే రోహిణి కార్తె అని, సో అలా అనమాట. ఏ నక్షత్రానికి దగ్గర ఉంటే ఆ కార్తె అని పేరు పెట్టారు. అలాగే సంవత్సరానికి 27 కార్తెలు ఉంటాయి. సో ఎందుకంటే 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి. సో కార్తెకి సంబంధించినటువంటి సామెతలు, రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయి అంటే అంత ఎండ ఉంటుంది అనమాట. నెక్స్ట్, అశ్విని కురిస్తే అంతా నష్టం. భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు. నాన్న నన్నెన నేను నాన్ననను. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నాన్న నన్నెన నేను నాన్ననను. సో ఇది ఏ రకమైనటువంటి అలంకారం? వృత్యానుప్రాస. నాన్న నన్నెననిన నేను నాన్ననను. సో ఇది వృత్యానుప్రాస అండి.
సో నెక్స్ట్ ఏరువాక పాట అండి. సో ఇది ఈ మాసపు పాట అండి. సో దీన్ని రచించినటువంటి కవి బిరుదరాజు రామరాజు. ఈయన కాలం 16/4/1925, మరణించింది 8/2/2010. జన్మస్థలం వరంగల్ దగ్గర దేవనూరు గ్రామం అండి. రచనలు చూసినట్లయితే ఈయన బిరుదరాజు రామరాజు గారు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు అనేటువంటి రచనలు చేశారండి. నెక్స్ట్ ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ నల్లని మబ్బుల నల్దిక్కుల పారి అనేది ఈ ఏరువాక యొక్క పల్లవి అండి. నెక్స్ట్ తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసింది ఎవరు అంటే బిరుదరాజు రామరాజు గారు. ఓకే. నెక్స్ట్ అత్యాస అనేది ఈ మాసపు కథ అండి. ఇది పంచతంత్ర కథల్లోది. ఆశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు, ఉన్న వాటితో సర్దుకోలేరు, ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తించి ప్రమాదం తెచ్చుకుంటారని తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి. సో సూకరం అంటే పంది. సో నెక్స్ట్ 9th చాప్టర్ అండి. సో 9th చాప్టర్ ఏంటంటే రాజు కవి అండి. సో రాజు కవి 9th చాప్టర్ ఇది. సో దీని యొక్క ప్రక్రియ పద్య కథ, ఇతివృత్తం సామాజిక అంశం, పాత్రలు రవి తాతయ్య, కవి రాజు కవి అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి గుర్రం జాషువా గారండి. ఈయన యొక్క కాలం 28/9/1895, మరణించింది 24/7/1971. స్వస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. రచనలు ఫిరదౌసి గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, స్వప్న కథ, బాపూజీ, నేతాజీ, నా కథ. సో ఈ అన్ని రచనలు కూడా గుర్రం జాషువా గారివండి. నెక్స్ట్ ఈయన యొక్క బిరుదులు కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ అనేవి గుర్రం జాషువా గారి యొక్క రచనలండి. నెక్స్ట్ ప్రశస్తమైన పద్యం శిల్పం. సో ప్రశస్తమైన పద్యం శిల్పం, లలితధార. సో లలితమైనటువంటి ధార, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా యొక్క కవిత్వ లక్షణాలు. సో ఇంపార్టెంట్ అండి. సో జాషువా గారి యొక్క కవిత్వ లక్షణాలు ఏంటంటే ప్రశస్తమైనటువంటి పద్యం శిల్పం, లలితమైనటువంటి ధార, దళితులు అట్టడుగు వర్గాలపై అపారమైనటువంటి ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. ఇవన్నీ కూడా జాషువా గారి యొక్క కవిత్వ లక్షణాల్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వీరి యొక్క క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించిందండి. ఈయన రచించినటువంటి క్రీస్తు చరిత్ర అనేటువంటి శతకం మేబీ, సో దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్ చూడండి, ఈ పాఠ్యభాగంలోని అంశాలు ఏంటంటే రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. సో గుర్రం జాషువా గారు అన్నారు ఇలా అని. నెక్స్ట్ జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు. సో ఇలా అన్నది కూడా గుర్రం జాషువా గారే. నెక్స్ట్ ఈ పాఠం జాషువా రచించినటువంటి ఫిరదౌసి పీఠిక నుండి తీసుకోబడినటువంటి అంశం. అలాగే ఒకనాడు గజనీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవి అయినటువంటి ఫిరదౌసిని పిలిచి తన విజయయాత్రలను గ్రంథంగా రచించమన్నాడు. పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్నాడు. సో కవి సరే అన్నాడండి. 300 సంవత్సరాలు, సో 30 సంవత్సరాలు శ్రమించి 60,000 పద్యాలతో షానామా అనేటువంటి గ్రంథాన్ని రచించాడండి ఫిరదౌసి కవి సభా మధ్యంలో రాజుగారికి అందజేశాడు. కానీ రాజు బంగారు నాణాలకు బదులు వెండి నాణాలు ఇచ్చాడు. బాధపడినటువంటి కవి రాజుని నిందిస్తూ కొన్ని పద్యాలు రాశాడు. రాజు తప్పు గ్రహించి బంగారు నాణాలను పంపించాడు అనమాట ఆయన దగ్గరికి. సో ఇక్కడ ఉన్నటువంటి మనకి కొన్ని పదాలకు అర్థాలను మనం చూసినట్లయితే చూడండి, సౌధం అంటే భవనం, గండ వితతిమయం అంటే రాళ్లతో నిండినది అనమాట, ప్రబలటం అంటే ఎక్కువ కావడం, రుచిమయం అంటే కాంతితో నిండింది, ఇహం అంటే ఈ లోకం. ఓకేనా అండి. సో మనకి ఈ మాసపు మనకి ఈ మాసపు పాట అండి. ఈ మాసపు పాట ఏంటంటే 1000 ఏళ్ల కవినోయ్. సో ఈ 1000 ఏళ్ల కవినోయ్ అనే దాన్ని రచించిన ఎవరంటే అడవి బాపరాజు అండి. ఈయన యొక్క కాలం జనవరి 15, 1887. ఈయన పరమపదించింది జనవరి 16, 1943. ఈయన యొక్క రచనలు నారాయణరావు, హిమబిందు,
గోన గన్నారెడ్డి, శశికళ గంగిరెద్దు. అలాగే ఈయన కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. ఈ గేయంలో ఆంధ్ర కవిగా ఎవరిని కీర్తించాడంటే మహాకవి భవభూతిని. ఓకేనండి. నెక్స్ట్ ఈ మాసపు కథ అండి. సో ఈ మాసపు కథ ఏంటంటే దెబ్బకు దెబ్బ అనమాట. ఇది ఒక నీతి కథ. మోసాన్ని మోసంతోనే జయించాలని తెలియచేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఒక పాయింట్ చూసినట్లయితే వ్యాపారి కట్టెలను రైతు దగ్గర ఎంత కొన్నాడు? 20 రూపాయలకు కొన్నాడు. సో ఇదండి. సో మనకి మొత్తంగా 4వ తరగతికి సంబంధించినటువంటి 9 పాఠ్యభాగాలు, 9 ఈ మాసపు పాటలు, 9 ఈ మాసపు కథలు. సో పూర్తి సమాచారాన్ని పూర్తి విశ్లేషణతో మీకు అందించడం జరిగిందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.